నీకా ఆరోగ్యం మొత్తం పోయింది, ఇంకా ఎందుకు దేవుడి మీద ఆధారపడతావు? ఇంకెందుకు దేవుడిని నమ్ముకుంటావు? ఇంకా ఎందుకు దేవుడితో సహవాసం చేయాలనుకుంటావు? ఇంకా యథార్థంగా ఉంటావు ఎందుకు? అందుకని దేవుడు దూసి చచ్చిపో అని సలహా ఇస్తుంది. మనమంతా ఈ బ్యాచ్ మాట, మనమంతా ఈ బ్యాచ్. దేవుడు చిన్న కష్టం వస్తే చాలు ఎమ్మంటే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడతాం. చిన్న బాధ వస్తే చాలు ఎమ్మంటే దేవుణ్ణి ఇష్టానుసారంగా తిట్టుకుంటాం, ఆడిపోసుకుంటాం. కానీ గమనించండి దేవుని బిడ్డలారా, అది దేవుని సన్నిధిలో యోబు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింప తగదా నేను. మీకు అర్థమైందా? వీళ్ళు ఇన్నిసార్లు మాట్లాడుతుంటే యోబు అంటాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావే, మనము దేవుని వలన మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించమా, కీడు అనుభవించడానికి తగదా అంటున్నాడు. చూసారండి, ఈ మనసు ఎవరికి మనకు కావాలి. ఎందుకంటే యోబు మొదట ఆశీర్వదించబడిన దానికంటే ఎలా ఆశీర్వదించబడ్డాడు? రెండొంతలు. అది ఆశీర్వాదం కావాలనుకునే వాళ్ళకి ముందు ప్రత్యేకమైన జీవితం అవసరం. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితం జీవిస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండోది, కృతజ్ఞత జీవితం అవసరం. యోబుకి దేవుని పట్ల ఉన్న కృతజ్ఞత ఎంత గొప్పదండి. దేవుడు ఎంతగా దీవించాడు నన్ను. ఈ ప్రాంత ప్రజల్లో ఎవరూ కూడా ఇంతలాగా ఆశీర్వదించబడ్డవారు లేరు. ఇంతగా దీవించిన దేవుణ్ణి ఏ ముఖం పెట్టుకుని దూషించండి నేను అంటే, గమనించండి, వచ్చిన కష్టాన్ని గుర్తుపెట్టుకున్నాడా? దేవుడు చేసిన మేలునే గుర్తుపెట్టుకున్నాడంటే మేలుని గుర్తుపెట్టుకున్నాడు. అసలు ఆ మేలే లేకపోతే కష్టం ఎక్కడదండి? అంటే దేవుడు చేత దీవించబడే వ్యక్తులలో ఉండే మరొక లక్షణం ఏంటో తెలుసా? దేవుడు చేసిన ఆ మేలును, ఉపకారాలని ఎంత కష్టం వచ్చినా మర్చిపోరు. ఒకవేళ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఉపకారాలు మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఆ వ్యక్తికి ఆశీర్వాదం